ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ సభలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని భావోద్వేగర ప్రసంగం చేశారు. దర్శిపట్నంలోని శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, మాజీ మంత్రివర్యులు రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరాజు, చినరాం సత్యనారాయణ, పోనుగొంట సుబ్బారాయుడు, రాఘవరావు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగంలో ఆర్యవైశ్యుల త్యాగాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, తరతరాలుగా వారు సమాజ సేవలో ముఖ్య పాత్ర వహిస్తున్నారని వివరించారు. ఆంధ్ర రాష్ట్ర మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచిన త్యాగం ఆర్యవైశ్యులకు మార్గదర్శకమని ఆయన చెప్పారు. ఆర్యవైశ్యుల వర్గంలో కష్టపడి సంపాదించిన సంపదలో భాగాన్ని సమాజ సేవకు, విద్యార్థులకు సత్రాలు, దేవాలయాలు, హాస్టల్ భవనాలు నిర్మాణాలకు ఉపయోగించడం వారిలో దాతృత్వం యొక్క ప్రత్యేక నిదర్శనమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థం అమరావతిలో విగ్రహం ఏర్పాటు, అరికెలరాల శృతి వనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. ఈ విధంగా ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు శ్రీ బొగ్గవరపు సుబ్బారావుకు, కార్యవర్గ సభ్యులకు డాక్టర్ లక్ష్మి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.